రెడ్డి గారి మీద ఒక సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు వస్తుంది ఆయనకి. అమ్మ 2019 కోడికత్తి డ్రామా చూసాం. దాని తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది తల్లి. ఇప్పుడు గులకరాయి డ్రామా చూస్తున్నాం తల్లి. గులకరాయి డ్రామా అది ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పైన వేశారని నాకు తెలిసినట్టే బాధపడి అయ్యో పాపం అనిపించింది. కానీ తర్వాత స్టోరీ బయటకు వచ్చింది. అది స్పెషల్ గులకరాయి అంటమ్మా. ముఖ్యమంత్రి గారికి తగిలిందంట, పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ కన్ను పైన తగిలిందంట, దాని తర్వాత మళ్ళీ ఇటుపక్క కన్ను పైన తగిలిందంట, ఇంకొక ఇద్దరు తగిలి పడిపోయిందంట. ఎంత అద్భుతమైన గులకరాయి అమ్మా. అసలు ఆ రాయితో అలాంటి రాళ్ళతో రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది, ప్రాబ్లమే ఉండదు, ఇంకా ఎగురుతూ ఉంటుంది రాయిది. చైనా బాలా చెల్లమ్మంటుంది, చైనా బాల్. ఇది నేను చెప్తాం కదా తల్లి, చూసాం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒకరోజు ఇటుపక్క కట్టు కట్టుకుంటాడు, పొద్దున్న రాత్రి పడుకుంటాడు, పొద్దులేస్తే కట్టు ఇటుకు వచ్చేసింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారి పైన రాయి వేసినప్పుడు చిన్న బ్యాండెడ్, ఆయన బస్ యాత్ర పెరుగుతూ వచ్చగల అంటే రోజులు పెరిగేలా బ్యాండెడ్ పెరుగుకుంటూ వెళ్ళింది. నిన్న తీశారు బ్యాండెడ్ అన్న, తమ్ముడు కొంచెం ఇట్రమ్మ చిన్న దాని జాగ్రత్తగా వైర్లోనే. నిన్న బ్యాండెడ్ తీశారు తల్లి. అసలు గాయమే లేదు తల్లి, నీట్గా ఉంది తల్లి. నాకు ఎలా ఉంది అలా ఉంది. మా అంత రాయితో తగిలిందంటే గాయం ఉంటుంది, చిన్న మచ్చని ఉంటుంది కదమ్మా, రక్తం గడ్డగడుతుంది, చిన్న మచ్చ పడుతుంది కదా, కొన్ని రోజులు పడుతుంది, ఒక నెలన్నర రోజు పోతుంది. కానీ ముఖ్యమంత్రి గారు సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఇమ్మీడియట్గా గాయమే కంపడలేదు తల్లి నిన్న. కానీ ఇప్పుడు నాకు భయం ఉంది తల్లి. పోయినసారి కోడికత్తి బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇప్పుడు గులకరాయి దాడి తర్వాత ఎవడు శవం బయటకు వస్తుందని భయపడుతున్నాను. ఆయనకు తెలిసిన రాజకీయాలు ఇదే తల్లి. ఏనాడు ప్రజలకి అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం, మౌలిక సదుపాయాలు కల్పిద్దాం అని ఆలోచించిన తల్లి. అమ్మ ఆయన ఉండేది ఇక్కడనే, కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక మహా అంటే కిలోమీటర్ దూరం. మీరు 2 సార్లు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించారు, అంటే 10 సంవత్సరాలు తల్లి. మీరు చిట్కేస్తే పనిచేయాలి. ఆయన ఏమన్నాడమ్మా పోయినసారి వచ్చి మన ప్రాంతానికి, అదిగో పట్టాలు ఇదిగో పట్టాలు అన్నాడు. ఆయన ఎన్ని పట్టాలు ఇచ్చాడు తెలుసా తల్లి? 0. ఎంత అన్యాయమో దయచేసి గుర్తుపెట్టుకోవాలమ్మా. అమ్మ ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని పనిచేసేదానికి వచ్చా తల్లి. నన్ను ఆశీర్వదించండి, దీవించండి, గెలిపించండి. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా తెలుస్తున్నాం. ఇది రచ్చబండ కార్యక్రమం.